హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కీమా బిర్యానీ అయితే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కూడా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఫస్ట్ టైం చేసినా కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే చేస్తారు అంటే అంత బాగుండిద్ది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రైస్ అయితే ఒక గ్లాస్ నిండా రైస్ అయితే తీసుకున్నాను. అంటే 250 గ్రామ్స్ రైస్ అయితే తీసుకున్నానండి. ఇది తీసి నానబెట్టేసుకోండి. కడిగి నానబెట్టి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మటన్ అయితే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. బోన్లెస్ తీసుకున్న తర్వాత బోన్లెస్సే తీసుకోండి. ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మటను మిక్సీ జార్లో తీసుకొని ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. అర స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసుకోండి పసుపు అనేది. ఇప్పుడు కారం అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుందాము. అర స్పూన్ కారం వేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. అంటే మటన్కి తగ్గట్టు సాల్ట్ అయితే కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు మటన్ వరకే వేసుకోండి సాల్ట్ అనేది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఒక 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర స్పూన్ వేసి కొత్తిమీర పుదీనా కూడా ఒక చిన్న కప్పు నిండా ఉండేది కదా, ఒక గుప్పుడైతే వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలండి. మటన్ అనేది మనకి ఇప్పుడు కీమా లాగా రెడీ అయిపోయింది. మనం బయట కీమా అట్లా ఏమి కట్ చేయించుకోని అవసరం లేదు. ఇప్పుడైతే ఒక అర గ్లాసు వాటర్ వేసేసి మరీ ముద్దలాగా ఉంది కదా, ఒక అర గ్లాసు వాటర్ వేసేసి ఒకసారి కలిపేసి మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసిన తర్వాత పక్కకు పెట్టేసుకొని బిర్యానీ అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే హోల్ గరం మసాలా, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, షాజీరా, స్టార్ పువ్వు, ఇవన్నీ మన దగ్గర ఏ స్పైసీస్ ఉన్నాయో అవి మొత్తం తీసుకోండి. తీసి బిర్యానీ మసాలా అండి పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒక నెయ్యి అయితే ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి వేసేసి ఇవి కొంచెం కాగిన తర్వాత అయితే ఫస్ట్ బిర్యానీ ఆకు అయితే వేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోద్దండి. చక్కగా మనం వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉండేది. ఇప్పుడైతే బిర్యానీ ఆకు వేసిన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి. పెద్ద ఆనియన్స్ అయితే సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే ఒక 3 అయితే వేసుకుంటున్నాను. మీరు పిల్లలకి పెట్టాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు తగ్గించి వేసుకోండి, సరిపోయిద్ది. కొంచెం స్పైసీ తగ్గించి అయితే వేసుకోండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. అట్లా కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకుందాము. 2 స్పూన్లు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత టమాటా అయితే ఒకటైతే వేసుకుంటున్నాను. పండిన టమాటా ఒక టమాటా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి టమాటా కూడా మెత్తగా మగ్గిపోవాలండి. మెత్తగా మగ్గిన తర్వాత జీడిపప్పు అయితే ఒక 20-30 పలుకులు వేసుకొని పెరుగు అయితే ఒక 4 స్పూన్లు అయితే వేసుకుందాము. ఒక 4 స్పూన్లు పెరుగు వేసేసి ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్పైసీస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ధనియాలు, జీలకర్ర పొడి ఒక స్పూను, ఒక అర స్పూను కారము, ఒక అర స్పూను కన్నా తక్కువ కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా అయితే ఒక అర స్పూన్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. పసుపు అనేది మనకి కలర్ కోసమే ఫ్రెండ్స్, అందుకని ఫస్ట్ మటన్లో కూడా కొంచెమే వేసాను, ఇప్పుడు కూడా కొంచెమే వేసాను. ఇప్పుడైతే ఈ మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడైతే మటను అయితే వేసుకుందాము. కీమా అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఫ్రై చేసుకోండి. హైలో పెట్టండి. హైలో పెట్టి కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనకి ముద్దలుగా అయితే వచ్చింది. అందుకని కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి చిన్న చిన్న పీస్ లాగా అయితే బాగా వచ్చిద్దండి. మటన్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా అయితే వచ్చింది. ఇప్పుడైతే కలుపుతూనే ఒక 5 నిమిషాలు హైలో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ మూత పెట్టేసి
ఇంకొక 10 నిమిషాలు అయితే మటన్ అనేది కుక్ చేసుకోవాలి ఆయిల్లోనే. ఈ మసాలాలోనే మనకి 15 నిమిషాలు మటన్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మటన్ కీమా మనకి 15 నిమిషాలు అయితే ఉడికింది. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా వేసేసి ఇంకా ఒక్కసారి ఇట్లా కలిపేసిన తర్వాత వాటర్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఈ కీమాలో ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. నేను తీసుకుంది పాత బియ్యమే కదా, అందుకే 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. మొత్తం ఒకసారి కలిపేసి ఇంకొక పావు గ్లాసు వాటర్ కూడా వేసుకుంటున్నానండి. నేను 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. మీరు కూడా అట్లాగే వేసుకుంటే అంటే కొత్త బియ్యం అయితే కొంచెం తగ్గించి అయితే వేసుకోవాలి. మనం తీసుకుంది పాత బియ్యం అండి, అందుకే నేను 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసి ఇట్లా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఉప్పు చూసుకోండి, ఒకసారి సాల్ట్ చూసుకోండి. సాల్ట్ చూసుకున్న తర్వాత నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకే ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒక నిమిషం బాయిల్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేసుకుందాము. రైస్ కూడా వేసేసుకొని ఒక్కసారి జస్ట్ అట్లా కలిపేస్తే సరిపోయిద్ది. మరీ ఎక్కువ కలిపిన మనకి బాగా నానబెట్టేసాం కదా బియ్యం అనేది, కొంచెం ముక్కలు ముక్కలుగా అట్లా అవ్వకుండా బ్రేక్ అవ్వకుండా జస్ట్ ఒకసారి అట్లా కలిపేసేసి మూత పెట్టేసి నీళ్ళు కొంచెం ఇంకిపోయే వరకు కుక్ చేసుకోండి. ఇట్లా నీళ్ళన్నీ ఇంకిపోయి ఇంకొంచెం వాటర్ ఉందన్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ నిండా నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి వేసేసి సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసిన తర్వాత నెయ్యి కూడా వేసేసిన తర్వాత ఈ బౌల్ తీసి పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసి దోశ పెనం అయితే పెడతామండి. స్టవ్ మీద దోశ పెనం పెడదాము. ఇట్లా దోశ పెనం పెట్టేసి సిమ్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు బిర్యానీ దబర ఏదైతే ఉందో ఆ దబర దోశ పెనం మీద పెట్టి పైన మూత మీద అయితే బరువు పెట్టాలి ఫ్రెండ్స్. బరువు అయితే నేనైతే రోల్ అయితే పెడుతున్నాను, అంటే చిన్న రోలే కదా, చిన్న రోలే కాబట్టి రోల్ అయితే పెట్టాను. మీ దగ్గర ఏదన్నా రోల్ కానీ బండ కానీ ఏమన్నా ఉంటే పెట్టండి. ఇప్పుడైతే గిన్నె మీద అయితే రోల్ పెట్టేసి సిమ్లోనే ఒక 7-8 నిమిషాలు అయితే సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి చూడండి, చూస్తే సరిపోయేది. మనకి ఫైనల్గా ఒక 7-8 నిమిషాల తర్వాత అయితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా కలర్ ఎంత బాగుందో, కలర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా వేరే లెవెల్ అయితే చెప్పొచ్చు, అంత బాగుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. చూసారు కదా మన బిర్యానీ అయితే కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.